ప్రతి ఇంట్లో ఉండే ఆహారాలు నెమ్మదిగా ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయా? మనకు రోజూ తినే కొన్ని ఆహారాలు వెంటనే హానికరం అనిపించకపోయినా నెమ్మదిగా శరీరంపై ప్రభావం చూపుతూ భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. సింపుల్గా అర్థమయ్యేలా చూద్దాం. తోబండి మైదా పదార్థాలు. ఉదాహరణలు: పూరీ, బిస్కెట్లు, కేక్లు, వైట్ బ్రెడ్. సమస్య: ఫైబర్ తక్కువ, షుగర్ త్వరగా పెరుగుతుంది, బరువు పెరుగుదల. దీర్ఘకాల ప్రభావం: డయాబెటిస్ ప్రమాదం, జీర్ణ సమస్యలు. కాఫీ ఎక్కువ చక్కెర ఉన్న పదార్థాలు. ఉదాహరణలు: టీ, కాఫీలో ఎక్కువ షుగర్, సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్స్. సమస్య: ఇన్సులిన్ ఇంబ్యాలెన్స్, ఫ్యాట్ నిల్వ పెరుగుతుంది. ప్రభావం: అలసట, పొట్ట చుట్టూ కొవ్వు. ఉప్పు ఎక్కువ ఉప్పు. ఉదాహరణలు: పచ్చళ్ళు, పాపళ్ళు, ప్యాకెట్ స్నాక్స్. సమస్య: నీరు నిల్వ, రక్తపోటు పెరుగుతుంది. దీర్ఘకాలంలో గుండె సమస్యలు. బజ్జీలు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. ఉదాహరణలు: బజ్జీలు, సమోసా, ఫ్రైస్. సమస్య: ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ప్రభావం: గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. నూడిల్స్ ప్రాసెస్ చేసిన ఆహారం. ఉదాహరణలు: ఇన్స్టెంట్ నూడిల్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్. సమస్య: ప్రిజర్వేటివ్స్ మరియు కెమికల్స్. పోషకాలు తక్కువ. ఫలితం: ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఎలా మార్చాలి? సింపుల్ హెల్దీ స్వాప్స్. మైదా బదులు గోధుమ లేదా మిల్లెట్స్. చక్కెర తగ్గించి బెల్లం లేదా తేనె. ఫ్రై బదులు స్టీమ్ లేదా బాయిల్. ప్యాకెట్ ఫుడ్ బదులు ఇంటి వంట. గుర్తుంచుకోండి, ఆహారం ఒక్కరోజులో అనారోగ్యం చెయ్యదు, కానీ ప్రతిరోజూ చిన్న తప్పులు పెద్ద ఆరోగ్య సమస్యలు.